వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నోమెట్రిక్లో ఎక్సర్సైజ్ 11.3లో మనము ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ యాంగిల్ ఏబిసి. ఏబిసి అనే యాంగిల్కే అవి ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటిది? ట్రయాంగిల్ లోపల ఉండే యాంగిల్స్. షో దట్ tan a plus b by 2 ఈక్వల్ టు cot c by 2. దీని ఈ LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేయాలి. సో ఏం చేయాలంటే మనకి ఇంటి ఇచ్చింది ఏంటి? ఇక్కడ ఏబిసి యాంగిల్స్ అనేవి ఏంటి? మనకి ట్రయాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ మనకు టోటల్ ఎంత? టోటల్ ట్రయాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత మనకి? 180 degrees. సో దీన్ని డివైడ్ బోత్ సైడ్స్ బై 2 తోటి డివైడ్ చేయాలి. a ప్లస్ బి బై 2 c బై 2 ఈక్వల్ టు 180 బై 2 ఏమవుతుంది? 90 అవుతుంది. సో దీన్ని ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము? a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 180 బై 90 ఏమవుతుంది? 90 degrees అవుతుంది. మైనస్ c బై 2. ఇప్పుడు ఇది ఇలా కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి tan ఆన్ బోత్ సైడ్ ఏమవుతుంది? బోత్ సైడ్ చేస్తే tan a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు tan 90 degrees మైనస్ c బై 2. ఇది ఎట్లా ఉంది? మనకు tan a ప్లస్ బి బై 2 వచ్చేసింది. మనకి ఇంకేం రావాలి? cot c బై 2. మనకు ఫార్ములా ఏంటిది? tan 90 మైనస్ తీటా ఈక్వల్ టు ఏంటి? మనకి cot. ఫార్ములా ఏంటి మనకు? tan 90 degrees మైనస్ తీటా ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? cot తీటా. ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? cot c బై 2 అవుతుంది. c బై 2 అవుతుంది. సో మనకు ఇక్కడ ఏమని ప్రూవ్ అయింది? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయింది. సో హెన్స్ ప్రూవ్డ్. Thank you. For more videos, like and share, subscribe my channel.